రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన పోగొట్టుకున్న 142 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం IMEI నంబర్ల ఆధారంగా వీటిని గుర్తించినట్లు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. స్మార్ట్ ఫోన్లలో బ్యాంకు ఖాతాలు, వ్యక్తిగత సమాచారం ఉంటుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని అన్నారు. లేకుంటే ఆగంతకులు అసాంఘిక కార్యకలాపాలకు వాడే ప్రమాదం ఉందని అన్నారు. రికవరీలో ప్రతిభ చూపిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీసులను ఆయన అభినందించారు. ఈ 142 మొబైల్ ఫోన్స్ వాల్యూ 28 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూస్ ఎక్కువ మీరు వారికి మొబైల్ ఫోన్ ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ఇంపార్టెన్స్, ఈ రెండు వాళ్ళ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో సిసిఎస్ అండ్ ఐటీ టీమ్ కలిపి ఈ పిటిషనర్స్ తో, విక్టిమ్స్ తో మాట్లాడి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈరోజు రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. The most important thing is మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీ ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్ కి ఉపయోగం కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది. తర్వాత ఆ డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న సిఐఆర్ పోర్టల్ ద్వారా, తర్వాత IMEI నంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ఫుల్ మీరు చూస్తున్నారా? బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి, ఇన్ఫార్మ్ చేయడానికి ఇలాంటి విషయం ఎవరు మర్చిపోకండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్